ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఇవాళ మనం తెలుసుకొనబోయేటటువంటి అంశం ఏమిటంటే, పరిశుద్ధుడైన యోహాను సువార్త 7వ అధ్యాయము 24వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తుల వారు యూదులను ఉద్దేశించి చెప్పినటువంటి మాట, వెలిచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడి అనెను. ఆయన ఈ మాట ఎందుకు చెప్తూ ఉన్నాడు యూదులతో అంటే, ఒక విశ్రాంతి దినాన ప్రభువైన యేసుక్రీస్తుల వారు బేతెస్దా కోనేటి దగ్గర 38 సంవత్సరాల నుంచి రోగంతో బాధపడుతున్నటువంటి వ్యక్తిని స్వస్థపరిచాడు. ఇది యూదులు తెలుసుకొని ప్రభుల వారు ధర్మశాస్త్రాన్ని అనుసరించకుండా, విశ్రాంతి దినాన్ని పాటించకుండా ఒక వ్యక్తిని స్వస్థపరిచాడు. విశ్రాంతి దినాన ఏ పని చేయకూడదని ధర్మశాస్త్రం మనకు బోధిస్తూ ఉంది కదా. మరి ఆయన ఒక వ్యక్తిని స్వస్థపరిచి ధర్మశాస్త్రాన్ని మీరాడు అని ఆయన పైన ఒక నేరాన్ని ఆరోపిస్తూ యేసు ప్రభువును హింసిస్తూ మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఆయన ఈ మాట చెప్తూ ఉన్నాడు. అప్పుడు దీనికి సమాధానంగా ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఏమని చెప్తారంటే, మీరు విశ్రాంతి దినాన ఒక వ్యక్తికి సున్నతి కార్యాన్ని జరిగిస్తారు, మరి మీకు అది తప్పనిపించట్లేదే అంటే, యూదుల యొక్క ఆచారం ఏంటంటే, శిశువు పుట్టినటువంటి 8వ దినమున సున్నతి కార్యాన్ని జరిగిస్తారు. ఆ 8వ రోజు ఒకవేళ సబ్బాత్ దినము అనగా విశ్రాంతి దినం వచ్చినప్పటికీ కూడా 8వ దినాన వాళ్ళు ఖచ్చితంగా ఈ సున్నతి కార్యం అనేది జరిగిస్తారు. అంటే విశ్రాంతి దినాన ఏ పని చేయకూడదని నియమం ఉంది కదా, మరి అలాంటప్పుడు ఈ సున్నతి కార్యాన్ని కూడా మీరు ఎందుకు జరిగిస్తూ ఉన్నారు? అదే విశ్రాంతి దినాన ఒక వ్యక్తిని నేను స్వస్థపరచటము, బాగుపరచటము, అతని జీవితంలో ఉన్నటువంటి కష్టాలను, బాధలను తొలగించి ఒక నూతన జీవితాన్ని అతనికి అనుగ్రహించి అతని జీవితంలో ఆనందాన్ని నింపటం అనేది దేవునికి వ్యతిరేకమైనటువంటి పని ఎలా అవుతుంది? ధర్మశాస్త్రాన్ని మీరి ప్రవర్తించడం ఎలా అవుతుంది? దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చినటువంటి ఉద్దేశాన్ని తెలుసుకొని మీరు మాట్లాడండి. ధర్మశాస్త్రం ఏమి బోధిస్తుందో దానిని మీరు గ్రహించండి అని చెప్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనంలో ఉంటుంది. ధర్మశాస్త్రంలో ప్రధానమైనటువంటి విషయాలు విశ్వాసము, న్యాయము, కనికరము. వాటిని నెరవేర్చే పని విశ్రాంతి దినాన చేసినది దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించినట్టు కాదు అని ధర్మశాస్త్రాన్ని ఇచ్చినటువంటి దేవుడే ఆయన విశ్లేషణ ఇస్తూ ఉన్నాడు. ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించినటువంటి ప్రభువుల వారే దాని యొక్క అర్థాన్ని వారికి వివరించి చెప్తూ ఉన్నాడు. కాబట్టి అవసరమైనటువంటి పని, కనికరం చూపించేటటువంటి పని విశ్రాంతి దినాన చేయటం తప్పు కాదు అని చెప్తూ ఉన్నాడు. విశ్రాంతి దినాన నీ గొర్రె ఒకటి గోతిలో పడితే దాన్ని నువ్వు బయటికి తీయవా అని ఒక సందర్భంలో ఆయన చెప్తాడు. కాబట్టి ఇతరులు విశ్రాంతి దినాన అనగా యూదులు విశ్రాంతి దినాన సున్నతి కార్యం జరిగించినటువంటి పని వారికి తప్పనిపించట్లేదు, కానీ ఒక వ్యక్తిని బాగుపరిచి, స్వస్థపరిచి బాగు చేయటం అనేది వారి దృష్టికి తప్పుగా కనిపిస్తూ ఉంది. అంటే మీ విషయంలో చట్టబద్ధమైనటువంటి విషయము నా విషయంలో చట్టబద్ధత కాకుండా పోతుందా అని ప్రభువుల వారు వారిని ఎదురుగా ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి ఇంకా వారి దగ్గర సమాధానం లేదు. మీరు చేసినటువంటి పని నేను చేశాను, మీ విషయంలో అది తప్పనిపిస్తలేదు, నా విషయంలో మాత్రం అది మీకు తప్పుగా అనిపిస్తూ ఉన్నదే. కాబట్టి మీ ఉద్దేశాలు సరైనవి కావు. వెలిచూపును బట్టి తీర్పు తీర్చడం మానుకొని యథార్థతను బట్టి, లోపల దాగి ఉన్నటువంటి విషయాలను బట్టి న్యాయమైన తీర్పులు తీర్చండి అని దేవుడు వారిని గద్దిస్తూ ఉన్నాడు. మానవుని యొక్క బుద్ధి ఎప్పుడు అలాగే ఉంటుంది. ఇతరులను తప్పుబట్టాలని, వారిపైన నేరం మోపాలని, వారిని దోషులుగా నిలబెట్టాలనే ఉద్దేశంతో లోపల దాగి ఉన్న సత్యాలను పక్కన పెట్టి తనకు అనుకూలంగా మాట్లాడుకునే మనస్తత్వం కలిగిన వాడు మానవుడు. పక్షపాతము లేకుండా తీర్పు చెప్పగలిగినటువంటి వాడు మానవులలో ఉండటం అసాధ్యమే. ఒక దేవుడు మాత్రమే నిష్పక్షపాతంగా తీర్పు ఇవ్వగలడు, న్యాయమైన తీర్పు తీర్చగలడు. అది ప్రభువైన యేసుక్రీస్తుల వారు మాత్రమే. హృదయాంతరంగాలను ఎరిగినవాడు కనుక అన్నింటినీ గ్రహించి తెలుసుకొని ఒక వ్యక్తికి తీర్పు చెప్పగలిగిన వాడు ఆయన మాత్రమే. కాబట్టి ఏ మానవుడు కూడా తీర్పు తీర్చే పని పెట్టుకోకూడదు. తీర్పు తీర్చవద్దని చెప్తాడు ఆయన మత్తయి సువార్త 7వ అధ్యాయము మొదటి 5 వచనాలలో. ఎందుకంటే మీరు తీర్చేటటువంటి తీర్పులు పరిపూర్ణమైనటువంటి అవగాహనతో మీరు చేయలేరు. ఒకవేళ మీరు అలా చేస్తే దాని ద్వారా వచ్చేటటువంటి దేవుని యొక్క ఉగ్రత మీ మీద పడుతుంది. కాబట్టి తీర్పు తీర్చే పని మీరు పెట్టుకోవద్దని చెప్తూ ఉన్నాడు. ఇంకా అపోస్తలుడైనటువంటి పౌలు ఏమంటాడంటే, రోమపత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో,
కాబట్టి తీర్పు తీర్చువో మనుష్యుడా, నీవెవడవైనను సరే నిరుత్తడవై ఉన్నావు. దేని విషయంలో ఎదుటి వారికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఎలయనగా తీర్పు తీర్చే నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా? ఇది యూదులకు బాగా వర్తిస్తుంది. విశ్రాంతి దినాన వారు సున్నతి కార్యం చేసి అది వరకు కరెక్ట్గా అనిపించింది యూదులకి. కానీ యేసు ప్రభుల వారు ఒక వ్యక్తిని స్వస్థపరచడం అనేది వారికి వ్యతిరేకంగా అనిపిస్తూ ఉంది. అంటే మీరు చేసినప్పుడు అది చట్టబద్ధమైంది, ప్రభువుల వారు చేసినప్పుడు చట్టబద్ధత కాకుండా పోతుంది. అంటే ఒకే పనికి ఒకే విషయానికి రెండు తీర్పులు చెప్తున్నారు. మీకేమో అనుకూలమైన తీర్పు చెప్పుకుంటున్నారు, ప్రభువుల వారికేమో అన్యాయమైనటువంటి తీర్పు తీరుస్తూ ఉన్నారు. మీ మీదికి మీరే ఉగ్రతను కొని తెచ్చుకుంటూ ఉన్నారు. వెలిచూపును బట్టి కాక లోపల దాగి ఉన్నటువంటి యథార్థతను బట్టి, వాస్తవాన్ని బట్టి మనిషి మాట్లాడాలి. మీ ఉద్దేశాలు సరైనవి కావు కాబట్టి సరైనటువంటి తీర్పులు చెప్పడం నేర్చుకోండి, మీ మనస్సులు మార్చుకోండి అని ప్రభుల వారిని గద్దిస్తూ ఈ మాట చెప్పాడు. మనకు కూడా ఆయన ఈ విషయాలపైన ఒక విషయాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఇతరుల విషయంలో మనం తొందరపడి మాట్లాడకూడదు, తెలిసి తెలియకుండా తీర్పులు చెప్పివేయకూడదు. ఒక పని జరిగిందంటే దాని వెనకాల ఉన్నటువంటి ఎన్నో కారణాలు ఉంటాయి. అవన్నీ తెలుసుకోకుండా మనం బయటికి ఒక వ్యక్తిని నేరస్తుని చేయటమో, దోషిగా నిలబెట్టడమో లాంటి పనులు చెయ్యకూడదు. అసలు తీర్పు తీర్చే పనే మనము పెట్టుకోకూడదు. క్రైస్తవులుగా ఉంటున్నటువంటి మనము ఎవరైనా ఒక వ్యక్తి తప్పు చేస్తే అతని తప్పులు సరిదిద్ది దేవుని మార్గం వైపు వారిని నడిపించే విధంగా ఉండాలి. కానీ వారిని నేరస్తులుగాను, దోషులుగాను నిలబెట్టి అవమానపరిచేలాగా నలుగురిలో వారిని నిలబెట్టి దూషించే విధంగా క్రైస్తవుడి యొక్క మనస్సు ఉండకూడదు. అటువంటి మనస్సులు దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.